స్పందించి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా విజయవాడలో మొన్నే 15/2/2015 నాడు ఇఫోరియా మ్యూజికల్ నైట్ కూడా నిర్వహించి పెద్ద ఎత్తున నిధులు సమకూర్చారు అధ్యక్ష. అట్లాగే దయచేసి దీన్ని కొంచెం సానుకూలంగా స్పందించి గౌరవ మంత్రివర్యులు ప్రతి ఒక్కరికి కూడా ఈ 10,000 రూపాయలు 15,000 రూపాయలు వచ్చేటట్టు చేయవలసిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. బీపీఎల్తో సంబంధం లేకుండా అధ్యక్ష. ఈ పెన్షన్లు అనేవి సెర్ప్ ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది, వారి ఆర్థిక పరిస్థితిని ఆధారంగా ఇవ్వడం బట్టి జరుగుతుంది. అయితే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్కి సంబంధించి ప్రభుత్వ కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ 1594 మంది ఎవరైతే ఉన్నారో వారితో ఉచితంగా ట్రాన్స్ఫ్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. సగటున 3 వారాలకు ఒకసారి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. అది కాకుండా ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయడం పరంగా ఐరన్ కంటెంట్ బాడీలో పెరుగుతుంది కాబట్టి తద్వారా ఈ సిస్టమిక్ ఆర్గాన్స్ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రధానంగా గుండె దెబ్బతినే ప్రమాదం ఉంది కాబట్టి దానికి ఐరన్ కెలేషన్ థెరపీని కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది. అయితే దీనికి ప్రధానంగా ఈ పూర్తి వ్యాధి అంటే క్యారియర్స్ ఉంటారు, డిసీజ్ ఉన్న వాళ్ళు ఉంటారు అధ్యక్ష. క్యారియర్స్ సంఖ్యలో ఉన్న వాళ్ళు ఈ ఒక బీటా జీన్ అబ్నార్మాలిటీ ఉండడం వల్ల వస్తుంది. ఈ కారణంగా వస్తుంది. వీటిని పూర్తిగా చికిత్స అందించాలంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే చాలా అత్యధిక ఖర్చుతో కూడుకున్నది. దాని మీద కూడా ఇటీవల సమీక్ష నిర్వహించడం జరిగింది. ఏ రకంగా పేదలకి వీటిలో తలసీమియా నుంచి బాధపడుతున్న వాళ్ళకి మన